వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. అతను ఒక సాదాసీదా సింగరేణి ఉద్యోగి. సత్తుపల్లిలోని జేవిఆర్ ఓసిలో సర్వే డిపార్ట్మెంట్లో చైన్మెన్ ఉద్యోగి. గతంలో కేవలం 100 రూపాయల అప్పు కోసం చెప్పులు అరిగేలా తిరిగారట. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అపర కోటీశ్వరుడుగా మారారట. ఇదెలా సాధ్యం అనే కదా మీ అనుమానం. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. సింగరేణి సంస్థకు చెందిన ఓ చైన్మ్యాన్ టెక్నాలజీ సైతం బురుడి కొట్టించారట. నకిలీ బిల్లులతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకే పంగనామాలు పెట్టిన వ్యక్తి అతను. సదరు చైన్మ్యాన్ సింగరేణిలోని కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాలోని సుమారు 500 మంది సింగరేణి ఉద్యోగులను ఆసరాగా చేసుకుని ప్రతి ఏడాది వారు చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ సొమ్ము తిరిగి వారికి వచ్చేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా గత 3 ఏళ్లుగా కొనసాగుతుందట. డాక్యుమెంట్లను తయారు చేసి ఆన్లైన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కు పంపించేస్తున్నారట. వచ్చిన సొమ్ములో 20 నుంచి 30% వరకు కమిషన్ తీసుకుంటున్నాడట. ఒక్కో ఉద్యోగి నుంచి సుమారు 50,000 వరకు కమిషన్ వస్తూ ఉండటంతో ఈ సింగరేణి ఉద్యోగి కోట్లకు పడగెత్తినట్లు తెలుస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని తెలివిగా బినామీ పేర్లతో ఆస్తులు కూడబెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడుకలోకి వచ్చిన మానవుడి మేధస్సులో వచ్చే ఆలోచనల ముందు అంతా తక్కువే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రస్తుతం సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, బాధితులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే అలాగే ఉందట పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి తన మెదడుకు పదును పెట్టి ఐటీని సైతం లూటీ చేస్తున్న తీరు టెక్నాలజీని కూడా బురుడి కొట్టించే విధంగా ఉందట. నకిలీ బిల్లులు పెట్టి ఐటీకి ఎగనామం పెడుతూ దర్జాగా సింగరేణిలో ఈ మధ్యవర్తి మాయాజాలం సృష్టిస్తున్నాడట. సింగరేణి సంస్థలో అతను ఓ చైన్మన్. అయితే అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. కానీ తనకు వచ్చిన ఆలోచన ఇప్పుడు కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 500 మంది సింగరేణి ఉద్యోగులే తన కస్టమర్లుగా ఈ దందా నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా చారిటీ, ఎడ్యుకేషన్, వైద్యం డొనేషన్లు, అలాగే హౌస్ రెంట్, ఎలివెంట్స్ ఇచ్చినట్లు నకిలీ డాక్యుమెంట్లో సృష్టించి కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాలో చక్రం తిప్పేస్తున్నాడట. దీంతో ప్రతి ఉద్యోగి చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ మరలా వారికి తిరిగే వచ్చేస్తోంది. ఇందుకోసం సదరు ఉద్యోగి తన ఫోన్ నెంబర్కు వచ్చే ఓటీపీ మాత్రమే చెప్పాలనేదే కండిషన్. ఈ తంతు మొత్తం ఓ పద్ధతి ప్రకారం ఉంటుందట. తాను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయటం మొదటి పని అయితే తరువాత వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయటం రెండోది. ఇక ఫామ్ 10, 12 పూర్తి చేసి సబ్మిట్ చేయటంతో సదరు ఉద్యోగుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక ఉద్యోగి ఏడాదికి కనీసం 1,50,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తారు. అయితే సదరు చైన్మ్యాన్ మధ్యవర్తిగా మారి మాయాజాలంతో ఆ డబ్బులు మరలా సదరు ఉద్యోగికి వచ్చేలా చేస్తూ అందులో 30% కమిషన్ తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్న పై స్థాయి అధికారులు మాత్రం తనపై చర్యలు తీసుకోవటం లేదంటే బాలకృష్ణుడి లీలలు అంతా ఇంత కావని అర్థమవుతుందని కొందరు ఉద్యోగులు చెబుతున్న మాట. అంతేకాదు వారం వారం సదరు ఉన్నతాధికారులకు వారికి తోచిన మెచ్చిన విధంగా మెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పార్టీలు, విహారయాత్రలకు ఏమాత్రం వెనకాడటం లేదన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పటికైనా ఇతగాడి చేష్టలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.